ఎరువంటే ఎవడికి రా భయం. भारत माता की जय, भारत माता की जय, जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय। अमर है, अमर है, अमर है, अमर है, अमर है। భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ, నరాంతక నక్షులకు అమరుడైన నరాంతక నక్షులకు అమరుడైన నరాంతక నక్షులకు అమరుడైన खबरदार नक्सलाइट लाना, खबरदार नक्सलाइट लाना, भारत माता की जय, भारत माता की जय। నక్సలైట్ గుండెల్లారా, నక్సలైట్ గుండెల్లారా. 1997 జూన్ 16 రోజున ఆనాడు ఏదైతే నరహంతక నక్సలైట్లు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి పోలేని రవీంద్రరావు గారిని హతమార్చినో అది చీకటి చర్యగా వారు ఆ రోజు నక్సలైట్లు ఎంచుకున్నటువంటి పిరికిబంది చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఏ మతానికో ఏ కులానికో కాకుండా పేద ప్రజల అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఏదైతే ఎల్కే అద్వానీ గారు రథయాత్రని ఈ జమ్మిగూడ మండలానికి తీసుకొచ్చి ఆనాడు మండలాధ్యక్షున్నటువంటి రవీంద్రరావు గారు ఆ సభను విజయవంతం చేసినందుకు ఆ రోజు నక్సలైట్లు మీరు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తారా లేదా అని చెప్పి బెదిరిస్తే కూడా భయపడకుండా నేను నా భారత జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పి రాజీనామా చేయకుండా ముందుకు పోతుంటే ఆనాడు ఉన్నటువంటి పిరికి పందెలు నక్సలైట్లు అని పేరు చెప్పుకుంటున్నటువంటి పిరికి పందెలు ఆ రోజు రవీంద్రరావు గారిని వారి చూడాలతో బలి తీసుకున్నారు. ఆయన త్యాగం ఈరోజు వృధా కాలేదు. ఎందుకంటే వాళ్ళు తుడిచిపెట్టుకుని పేరు కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరిగిరు. ఈరోజు మొత్తం 31 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి న్యాయం చేస్తుంది, ఈ దేశాన్ని కాపాడుతుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా 4వ స్థానానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వెళ్ళింది. ఇలాంటి త్యాగదనుల ఫలితమే ఈరోజు మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతదేశ ప్రజలు కానీ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారంటే ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారని గుర్తు చేస్తుంది. మాజీ మండలాధ్యక్షులు క్రీస్తులు ఆత్మీయ మిత్రుడు శ్రీ కొల్లేని రవీంద్రరావు గారి 29వ వర్ధంతి సందర్భంగా జమ్మిగూడ పత్రికా ఆధ్వర్యంలో వారికి అభినందనలు జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న తరుణంలో నక్సలైట్లు చూడాలు పెట్టి బెదిరించినప్పుడు కూడా భయపడకుండా ముందుకెళ్తూ భారతీయ జనతా పార్టీని ముందుకున్నటువంటి మంచి నాయకుడైన రవీంద్రరావు గారిని మన జమ్మిగూడ పట్టణంలోని శిశుమంది ఎన్నికమొక్కన ఇంట్రెస్టల్లో జూన్ 15 తారీఖు రాత్రి కొట్టి చంపడం జరిగింది. అలాంటి ఆత్మీయుని ఆదర్శంగా మేము ఈరోజు ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా ఎవరికి భయపడలేదు. అప్పుడు నక్సలైట్లనేమి ఇప్పుడు అర్బన్ నక్సలైట్లనేమి భయపడకుండా బీజేపీని హిందుత్వవాదాన్ని ముందుకెళ్లే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. 29 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఒక విదేశీ దొంగల ముఠ పుట్టన పెట్టుకున్నటువంటి దినం. ఈ దేశం ఎన్నటికున్న సనాతన ధర్మ నిర్మాణంపై ఉనికి పుచ్చుకొని పనిచేసేటువంటి కార్యకర్తలకు అనిపించింది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల భారతదేశం సంరక్షించబడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. రవీంద్రరావు గారి 29వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వారికి నివాళి అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే సిద్ధాంతం కోసం పనిచేయాలని చెప్పి పార్టీలోకి వస్తాడో ప్రాణాన్ని పరంగా కూర్చోబెట్టి ఆ సిద్ధాంతం కోసమే
తను చనిపోయేంత వరకు బలిదానం అయ్యేంత వరకు కూడా పనిచేస్తారని చెప్పి ఈ చీకట్లో ఉన్న అర్బన్ నక్సలైట్లకు కావచ్చు మరొకసారి రుజువైంది. ఇవాళ మీరు రూపుమాపిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎదుగుతుంది. ఈ దేశంలో తన నమ్మిన సిద్ధాంతాన్ని తర్వాత ఈ ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని చేసి పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం అమరులందరికీ మరొకసారి నివాళులు అర్పిస్తూ వారందరికీ భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు స్వర్గీయ రవీందర్రావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు కొలకాని రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రవీందర్రావు గారంటే ఒక వ్యక్తి కాదు, అప్పుడున్న ఏ వ్యవస్థ అవుతున్నదో అప్పుడున్న రాజకీయ పార్టీలకు నిద్ర పట్టని క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే రవీందర్రావు గారు చేసే ప్రోగ్రామ్స్ అన్నింటిని చూసిన తర్వాత వారు జీర్ణించుకోలేక ఈ దద్దమ్మలు, ఈ చౌటబారినోళ్ళు, చాతగానోళ్ళు దొంగచాటుగా అంటే రాత్రిపూట 9 గంటలకు 10 గంటలకు మేము అందరం కలిసి ఉన్నాం. తెల్లార వరకే మా రవీందర్రావు గారిని వాళ్ళు చంపడం జరిగినది. మరి ఆశాభావాలు ఏవైతున్నాయో వాటిని ముందుకు తీసుకోవడం కోసం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రవీందర్రావు గారిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మిత్రుడు రవీందర్రావు గారిని 29 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా వారు, విద్యార్థి పరిషత్తు మండల కన్వీనర్ నేను ఒకేసారి ఎన్నికైన సందర్భం అది. ఆ సందర్భంలో అద్వానీ రథయాత్రను ఇక్కడ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పునాదులు పడుతున్న తరుణం, ఆ తరుణంలో ఎట్లయినా సభను విజయవంతం చేయాలని చెప్పి వారు ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్లో బహిరంగ సభ పెట్టడం జరిగింది. మంచి మిత్రుణ్ణి వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు, వారికి ఇదే గతి పడుతుందని చెప్పి తెలియజేస్తూ షాహిద్ రవీందర్ గారి షాహిద్ రవీందర్ గారు భారత్ మాతా కీ జై.